సముద్రము భయంకరంగా పొంగుతున్నది, తుఫాను వచ్చుచున్నది, గాలి విపరీతంగా ఉన్నది. సింహ చీకటి మధ్యరాత్రి 12 మంది శిష్యులు ఓడలో పడవలో ప్రయాణం చేస్తుంటే హఠాత్తుగా సముద్రం మధ్యలో యేసు ప్రభు నిలబడి భయపడకుడి అనినప్పుడు 12 మంది శిష్యులు ఏమన్నారో చెప్పండి? భూతం భూతం అన్నారు. పేతురు అక్కడే ఏమన్నాడు? ప్రభువా, నీవే అయితే నీవు నడిచినట్టు నీళ్ళ మీద నేను నడుస్తానంటే ప్రభు అన్నాడు. రమ్మనగానే పేతురు పడవ దిగి నీటి మీద నడిచాను, ఓడ దిగి నీటి మీద నడిచాను. హల్లెలూయా. ఈ విశ్వములో మానవ చరిత్రలో నీళ్ళ మీద నడిచిన వారు పేతురు తప్ప ఏ మానవుడు లేరు. అంత గొప్ప శక్తివంతుడైన యేసయ్య పేతుర్ని మునగకుండా నడిపించిన దేవుడు నిన్ను ఏ పరిస్థితుల్లో కూడా మునగనియ్యాడు. నిన్ను ఏ పరిస్థితిలో చెయ్యి వదలడు. పిలిచిన దేవుడు చెయ్యి విడువాడు. హల్లెలూయా చెప్పండి. పిలిచిన దేవుడు చెయ్యి వదలడు. హల్లెలూయా. పేతుర్ని రమ్మని నీళ్ళ మీద నడిపిన దేవుడు